శంభుదేవుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, నాకు సుఖములొద్దు అన్న స్థితిలో ఎవరో తప్ప కారణజన్మలు ఉండరు. మొదట్లో అందరూ సుఖాలు కోరుకున్న వాళ్లే. కానీ ఇక జీవితాంతం సుఖాలు కోరుకోవడం జీవితం కాదు. ఈ సుఖములు సుఖములా అని వైరాగ్యంలోకి వెళ్ళడం అసలైన సుఖం. ఈ శం భావయతీతి ఇది శంభు, సుఖములను ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఈ సుఖాలు సుఖాలా అని సుఖానికి దుఃఖానికి అతీతంగా నిలబడగలిగినటువంటి వైరాగ్య సంపత్తినివ్వగలిగిన వాడు ఆయనే. కాబట్టి లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్. ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఆయన అనుగ్రహమే. ఎక్కడైనా ఒక్క చిన్న మంగళపత్రిక రాశాము అంటే అది శివానుగ్రహం. అందుకే కదూ నైమిషారణ్యాన్ని వర్ణిస్తూ అనేకానేకమైనటువంటి అశోకాలేఖ